పుట్టినరోజా? నాకు తెలిసినప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ రోజుని పెద్ద పండుగలో జరుపుతూ ఉంటారు. ఓ జోలాలి అనలేదే చిన్ననాడు నిన్నెప్పుడు ఈ ఊరి ఉయ్యాల. ఓ నీ పాదం ముద్దాడి పులకించి పోయిందే ఈ నెల ఇయ్యాల. మా పల్లె బతుకుల్లో మా తిండి మెతుకుల్లో నీ ప్రేమే నిండాలా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ ఫిట్ శ్రీనాథ్. సో ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీరంతా బాగానే ఉన్నారనుకుంటున్నా. సో మన ఛానల్లో లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయక చాలా డేస్ అయితే అయిపోయింది. లాస్ట్ వీడియో వినాయక చవితి వీడియోనే అనమాట. సో ఇంకా మధ్యలో వీడియోస్ ఎందుకు షూట్ చేయలేదంటే ఇంకా నాకు ఈ స్పెషల్ డేస్ అయితే ఏం మూమెంట్ అయితే లేదు, అందుకే షూట్ చేయలేదన్నమాట. సో ఈరోజు ఎందుకు షూట్ చేస్తున్నానంటే డేట్ ఏందో అందరికీ తెలిసే ఉంటుంది కదా, October 23 అనమాట. అంటే మన ప్రభాస్ అన్న బర్త్డే అనమాట. సో ఇంకా మనస్ఫూర్తిగా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అన్న డార్లింగ్. సో ఇంక మనము గుడికి వెళ్ళే ప్లాన్ అయితే ఉంది. సో అన్న ఇంకా ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనం గుడికి వెళ్ళి ముక్కొని చూద్దాము. సో ఇంకా ఫుడ్ డొనేషన్ అవి ఇవి అయితే ఆలోచిస్తున్నాను. సో చూద్దాం, మనకి అన్నీ సక్రమంగా జరిగితే ఫుడ్ డొనేషన్ కూడా చేద్దాము. ఇంకా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా గుడికి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. మన బండి కూడా రెడీగానే ఉందన్నమాట. సో గాయస్, ఇప్పుడు ఆ గుడికి పోతున్నాను ఇంకా మీకు చెప్పలే కదా. సో ఇప్పుడైతే ఇంకా మనం సాయిబాబా గుడికి అయితే వచ్చేసాం అనమాట. నేను నాగేశాడు ఇంకా మనం వెళ్ళి ఇంకా టెంకాయ కొట్టుకొని వెళ్ళిపోదాము. చూద్దాం. ఇంకా నెక్స్ట్ ఫుడ్ డొనేషన్ ఉంది కదా, చెప్పేసాను మా అమ్మకి చేసేయమని. లెమన్ రైస్ అయితే పెట్టిద్దాం అనుకుంటున్నా. సో చూద్దాం, పెట్టిస్తే అది కూడా వీడియో అయితే షూట్ చేస్తాను. సో పెట్టిస్తే మంచిదేను. అబ్బా వీడియో చాలా ఓవర్ చేస్తున్నాడు. వీడికి ఏమన్నా అయితే ఎవరు వచ్చి కాపాడతాడు? వాళ్ళ అమ్మా నాన్నే కదా వచ్చి కాపాడేది. ఏ హీరో వచ్చి కాపాడతాడు? ఎన్టీఆర్ కాపాడతాడు, అల్లు అర్జున్ కాపాడతాడు, ప్రభాస్ వచ్చి కాపాడతాడు. ఏ హీరోను రాడు కాపాడేకి అనుకునే వాళ్ళకి నేను చెప్తున్నాను అనమాట. సో మీరు అనుకునేది కూడా నిజమే అయ్యుండొచ్చు, ఏ హీరోను రాకపోవచ్చు. నేను కూడా అమ్మా నాన్నల కంటే ఎవరు ఎక్కువ అని నేను చెప్పాను అనమాట. సో అమ్మా నాన్నల తర్వాతే హీరో అయినా ఎవరైనా లవర్ అయినా ఎవరైనా సరే అమ్మా నాన్నల తర్వాతేను. సో అందుకే నేను డార్లింగ్ కోసం గుడికి వచ్చి డార్లింగ్ హెల్త్ ఇంకా బెటర్ కావాలని నేను దేవుడిని అయితే కోరుకుంటున్నాను. సో మీరు కూడా అలానే కోరుకుంటే థ్యాంక్ యూ సో మచ్. సో వేసే నిమ్మకాయలు తీసుకున్నాము. ఇంకా మన ప్లేట్లు నిమ్మకాయలు. ఇంకా ఇంటికాడ ఇంకా రైస్ అయితే రెడీ అవుతాను కాబట్టి ఇంకా వెళ్ళిపోదాం. ఇంకా ఏమన్నా కాబట్టి చూద్దాము. నాకు తెలిసి వచ్చేసి మిరపకాయలు కావాలి అనుకుంటా. సో అవి తీసుకొని పోదాం. మనం ఎర్రగడ్డు పచ్చిమిరపకాయలు ఇప్పుడే ఇంకా మనమైతే ఇంకా ఇంటికి అయితే అన్ని తీసుకొని వచ్చేసినాం అనమాట. ఇంకో పచ్చిమిరపకాయలు, న్యూస్ పేపర్లు, అవి లెమన్ పేపర్లు అన్నీ రెడీ అయిపోయినాయి. ఇంకా నేను వచ్చేలోపు మమ్మీ రైస్ కూడా వండేసింది. సో ఇంకా కలిపేసుకొని వెళ్ళిపోదాం, డిస్ట్రిబ్యూట్ చేద్దాం. ఇంకా వాటర్ ప్యాకెట్ తీసుకోవాలి. సో వాటర్ ప్యాకెట్ తీసుకోవాలి, వాటర్ బాటిల్ తీసుకోవాలి. ఇంకా క్లారిటీ అయితే లేదు. వీటికే బడ్జెట్ దాటిపోయింది. నేను ఎంతో అనుకుంటే ఇది ఇంకా ఎక్కువ అయిపోయింది. చూద్దాం, తక్కువలో కాకుండా అందరూ హ్యాపీగా ఉండేది అట్లా చూద్దాము. ఇదంతా ఎందుకు చేస్తానంటే ఎందుకు రా వీనికి ఇంత అని అనుకోవచ్చు. సో ఇన్స్పిరేషన్ అని చెప్పచ్చు. అంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఇన్స్పిరేషన్ అయితే తీసుకోవాలి ఖచ్చితంగా. నేను ప్రభాస్ని అయితే ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. సో క్వాలిటీస్ కూడా ఏం నచ్చింది అవి ఒక్కొక్కరికి డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు అన్ని మాట్లాడుకుందాము. నాకు హెల్ప్ చేసే మాకు అశోక్ గారు కూడా వచ్చేసినాడు. ఆల్రెడీ నా వేసాడు పొద్దు నుంచి నాయనకులో ఉన్నాడు, మీకు తెలిసిందే ఉంది. ఇంకా అశోక్ గారు కూడా వచ్చినాడు ఇంకా ఫుడ్ డొనేట్ చేసేకి. డార్లింగ్ ఇంకా మంచి స్థాయిలో చూడాలి. అలాగే డార్లింగ్ త్వరగా ఈ ఇయర్లో అయినా కూడా మ్యారేజ్ అయిపోతే బాగుంటుందని మా లాంటి ఎంతోమంది ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారు. సో ఆ కోరిక ఒకటి తీరిపోతే ఇంకా మా లాంటి ఫ్యాన్స్కి వచ్చేసి చాలా హ్యాపీగా అయితే ఉంటుంది అనమాట. సో డార్లింగ్ తరఫున ఇది ఒక్కటే కోరుకుంటున్నాను. అందుకోసమే గుడికి వచ్చి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఇవన్నీ అయితే చేస్తున్నాను అనమాట. సో గైస్, ఇప్పుడే ఇంకా ఫుడ్ అయితే ప్యాకింగ్ అయితే అయిపోయింది. చూడొచ్చు ఎన్ని వచ్చినాయి అన్నీ మళ్ళీ చూద్దామని నేను. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇవి ఎక్కడ పంచాలో ఏం కదా అన్ని చూసుకోవాలా. రోడ్ సైడ్ పీపుల్కి అయితే పంచుదామని అయితే ప్లానింగ్ అయితే ఉంది. చూద్దాం, ఒక్కొక్కరికి అసలు నేను ఎందుకు పంచుతున్నానో కూడా మీకు క్లారిటీ అయితే చెప్పాలి కదా. ఒక్కొక్కరికి ఇచ్చినప్పుడు ఇన్స్పిరేషన్ ఎందుకు పంచుతున్నానో, ఏమి క్వాలిటీ అయితే నచ్చిందో అవన్నీ కూడా క్లారిటీ అయితే మాట్లాడుకుందాము. ఇక వెళ్ళి పంచేద్దాం. సో మీరు కూడా డార్లింగ్ హ్యాపీగా ఉండాలి, హెల్త్ బాగుండాలి అని దేవుడిని అయితే కోరుకోండి. సో నాకు సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి. అలాగే కమెంట్లో లవ్ యూ డార్లింగ్ అని అయితే కమెంట్ అయితే చేసేయండి. సో గైస్, తాగడానికి అయితే వాటర్ లేవు కాబట్టి వాటర్ ప్యాకెట్లు అయితే తీసుకున్నాము వాళ్ళకైతే పంచడానికి. ఎవడన్నా ఏదో చేయాలి అని ట్రై చేస్తుంటే సో వాడిని ఎంకరేజ్ చేయకోకుండా ఇలా బ్యాడ్గా థింక్ చేస్తూ అబ్బా వీడు చాలా ఓవర్గా చేస్తున్నారా అది ఇదని థింక్ చేయకండి. సో నాకు ఎంకరేజ్ చేయాలనుకుంటే జెన్యున్గా ఎంకరేజ్ చేయండి. సో నాకు ఎంకరేజ్ చేసే వాళ్ళకి నేను ఒక్కటే చెప్తున్నా, లవ్ యూ సో మచ్ అందరికీ. సో ఫస్ట్ క్వాలిటీ ప్రభాస్లో నాకు నచ్చింది ఏమంటే
అన్న లేడీస్కి చాలా అంటే చాలా రెస్పెక్ట్ ఇస్తాడు అనమాట. సో దాన్ని చూసి మనం కూడా ఇన్స్పైర్ కావాలి ఖచ్చితంగా. అంటే సో నాతో ఎక్కువ క్లోజ్గా ఉన్న వాళ్ళకైతే అది ఖచ్చితంగా అంటే అర్థమవుతుంది మనం కూడా ఎంత లేడీస్కి రెస్పెక్ట్ ఇస్తామో. సో పక్క వీడియో అయితే చూడండి ప్రభాస్ అన్న ఎంత రెస్పెక్ట్ ఇస్తాడో. సో అదనమాట. సెకండ్ రీజన్ ఏమంటే తనని చూడడానికి వచ్చిన ఫ్యాన్స్ ఆకలి గురించి పట్టించుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన డార్లింగ్ ప్రభాస్ అనమాట. సో పక్కన వీడియో అయితే చూడండి. ఫోన్ చేస్తావా? ఇంకో రేంజ్ వచ్చేసి అన్న సింప్లిసిటీ అనమాట. సో ప్రతి అంటే పెద్ద స్టార్ చిన్న స్టార్ అని ఏమి లేదు. సో ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇస్తాడు అనమాట. నువ్వు ఇంత పెద్ద స్టార్వి చిన్న స్టార్ అనేది ఏమి ఉండదు, ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇస్తాడు అనమాట. సో ఈ వీడియో అయితే చూడండి. సో చూశారు కదా అన్న ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాడు. చిన్న హీరో నుంచి పెద్ద హీరో వరకు ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇస్తాడు అనమాట మన డార్లింగ్ ప్రభాస్. బాబుకు పెట్టా తినండి బిడ్డ, తినండి. సో నెక్స్ట్ రీజన్ ఏమంటే సో అన్న ప్రతి మూవీకి ఎంత అంటే ఎంత చేంజ్ అవుతాడంటే అంత చేంజ్ అవుతాడు. బాడీ విషయంలో కానీ ఏ విషయంలో అయినా సరే ఎంత చేంజ్ అవుతాడు అనమాట. సో అన్న హార్డ్ వర్క్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. సో ఇది కొంతమందికి చాలా చిన్న విషయం ఉండొచ్చు. సో ఇదైతే నాకు చాలా గొప్ప విషయమే. ఎందుకంటే ఒకరి ఆకలి తీర్చడం అనేది చిన్న విషయం అయితే కాదు, అది నా దృష్టిలో అయితే. సో నెక్స్ట్ రీజన్ వచ్చేసి మన ప్రభాస్ అన్న చాలా మందిని అయితే కాపాడాడు. అది ఎలా అంటే చాలా ఆపరేషన్స్ అయితే చేయించాడు అనమాట. ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ఆపరేషన్ అయితే చేయించాడు. ఇంకా మన వర్షాలు వస్తుంటాయి కదా, సునామీలు. సో దానికోసం కోట్లు అయితే డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తుంటాడు మనీను. వైనాడు బాధితుల కోసం సినీ నటుడు ప్రభాస్ భారీ విరాళం ప్రకటించారు. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు 2 కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు చెప్పారు. ఈ రీజన్స్ అన్ని కలుపుకొని మనమైతే ప్రభాస్ ఫ్యాన్స్ అని చెప్పుకునేట్లు కాదు, మనం కూడా ఎంతో కొంత ప్రజలకు సహాయం చేయాలని ఈ వీడియో అనమాట. సో మీరు కూడా ఇలా చేయాలి అని నేనైతే చెప్పను. సో మీకు ఇష్టం ఉంటే చేయొచ్చు, లేకపోతే లేదు. సో బాబుకు పెట్టండి. మంచిది మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ అయితే రిలీజ్ చేసినారట. సో మనమైతే చూడడానికి అయితే వచ్చేసినాము. సో గాయ్స్ ఈ వీడియో ఎలా అనిపించిందో పక్క అయితే కమెంట్ చేసింది. ఐ హోప్ మీకు ఈ వీడియో అయితే నచ్చే ఉంటుంది. సో ఎలా ఉందో పక్క అయితే కమెంట్ చేసేయండి. ఇక నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. ఉంటా, బాయ్, పీస్.